కృష్ణుడు పుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు ఇలా అన్నానో తెలుసుకుందాం రండి. పూర్వంలో కంసుడు అనే రాజుని తన చెల్లికి పుట్టేవాడే చంపుతాడు అని తెలిసి ఆ కంసుడు తన చెల్లి దేవకిని తన భర్త వసుదేవుణ్ణి చెరసాలలో బంధిస్తాడు. అలా దేవకికి పుట్టిన ప్రతి బిడ్డని కంసుడు చంపేస్తాడు. దేవకి నిండు గర్భిణి అని కూడా చూడకుండా కంసుడు చెరసాలలోనే ఉంచుతాడు. అలా 6 పిల్లల్ని కంసుడు చంపేస్తాడు. అయితే విష్ణుమూర్తి ఆదేశంతో అమ్మవారి రూపమైన యోగమయి దేవకి కడుపులో పెరుగుతున్న 7వ బిడ్డ అయిన బలరాముణ్ణి రోహిణి కడుపులో పెడుతుంది. తను కూడా యశోదాదేవి కడుపులో ఒక ఆడపిల్లగా పుడుతుంది. దానితో దేవకి 7వ బిడ్డ కడుపులో చనిపోయాడు అని కంసుడు అనుకుంటాడు. దానితో కంసుడు ఈసారి 8వ బిడ్డను ఎలాగైనా చంపాలి అని అనుకుని వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో పుడతాడు. వెంటనే చెరసాలలో భటులు స్పృహ తప్పిపోగా ద్వారాలు అన్నీ పూర్తిగా తెరుచుకుంటాయి. దానితో వసుదేవుడు కృష్ణుడు యశోదాదేవి దగ్గరికి వెళ్ళి యశోద పుట్టిన యోగమయిని తీసుకొస్తాడు. తరువాత రోజు కంసుడు వచ్చి చూసి ఆ యోగమయి విష్ణుమూర్తి అనుకుని చంపగా యోగమయి దేవత రూపంలో వచ్చి మూర్ఖుడా, విష్ణుమూర్తి వేరే దగ్గర క్షేమంగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.